కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్, మనం చూస్తున్నాం సోషల్ మీడియా అంటే ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది. ఫాలోవర్స్ కోసం అలాగే వ్యూస్ కోసం ఎలా అయినా ప్రవర్తిస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే మేటా సంస్థ ఇటు నాన్ వెజ్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందో ఇది మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చా? ఎందుకంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తిక్క వేషాలు వేసినా సోషల్ మీడియా ఏ స్థాయిలో పైకి తీసుకెళ్తుందో ఏ స్థాయిలో పతనం చేస్తాడానికి నాన్ వేషే పెద్ద ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా ఒక 0 చేశారు. అంటే నా అన్వేష్ అనే ఆయన ఇప్పుడు నో అన్వేష్, అసలు అన్వేష్ అనేవాడు లేకుండా చేయగలిగింది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 లక్షల ఉండే మిలియన్స్ ఫాలోవర్స్ని దాదాపుగా ఏదైతే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, చాలా వరకు అనేక వివాదాస్పద అంశాలని మీద చర్చ కావచ్చు, ఇవన్నీ తీసుకున్న తర్వాత చివరికి 1.3 మిలియన్స్ ఉన్నది. చివరికి ఏదైతే భారతదేశ సంస్కృతి కావచ్చు, మన మతానికి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే దేవుళ్ళకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన చేస్తున్న వ్యాఖ్యల పట్ల అప్పటి వరకు సహనంతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఆయన్ని విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా దాన్ని కేవలం విమర్శించడమే కాదు, సోషల్ మీడియాలో తప్పు పట్టడమే కాదు, ఏదైతే అనేక చోట్ల నుంచి అనేక ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అటు కరాటే కళ్యాణి కావచ్చు, లేకపోతే న్యాయవాది మరోవైపు బీజేపీ లీడర్గా ఆంధ్రప్రదేశ్ లీడర్గా ఉన్న పోతిరెడ్డి కృష్ణకాంత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు పైన ఈ రోజున పూర్తిగా ఇన్స్టాగ్రామ్లో ఒక 0 అంటే నా అన్వేష్ అనేది ఎక్కడి వరకు ఏ స్థాయికి వెళ్ళిందో అందరికీ మనం చూసాం ప్రత్యక్షంగా. కానీ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నో అన్వేష్ అనేవాడిని లేకుండా చేసేలాగా ఈ పరిస్థితులు వచ్చినాయి. అంటే ఒక మనిషి పతనం కళ్ళ ముందే ఏ స్థాయికి ఎదిగాడు, ఏ స్థాయిగా పతనం అయ్యాడు అనేది నాన్ వేష్ నుంచి వస్తే అర్థమవుతుంది. నాన్ వేష్ చేసిన వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాల్లోన గతంలో కూడా అనేక అంశాల్లోన ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కడ హద్దుపద్దు లేదు. ఒక హోటల్ దగ్గర బూతు పదం ఉంటే దాన్ని తీసుకొని ఆ బూతు పదాన్ని ఆయన వెనక దాన్ని బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ దాన్ని ఆయన అంటే అదుపు లేకుండా, అంటే సోషల్ మీడియాలో చాలా వరకు ఇలాంటి వాటికి ఒక సెన్సార్ ఉండదు కాబట్టి ఆ సెన్సార్ని అడ్డుపెట్టుకొని లేని తనాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన అరాచకాలు అన్నీ కాదు. అంటే కొంతవరకు దాన్ని అంగీకరించారు, కొంతవరకు ఎంటర్టైన్ చేశారు. కానీ ఒక దశ ఒక పరిధి దాటిన తర్వాత ఏ స్థాయిలో బుద్ధి చెప్తారనేది కూడా అక్కడ ఉండే ఏదైతే సోషల్ మీడియా ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున చేశారు. ఈ రోజున అన్వేషణని 0గా తీసుకొచ్చారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఒక దశలో ఒక ఎగ్జాంపుల్ అంటే జరిగిన ఈ సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూసుకుంటే యాక్టర్ శివాజీ అనే ఆయన డ్రెస్సుల కోసం ఒక ఆడియో ఫంక్షన్లో తీసుకొచ్చిన ఒక చిన్న సజెషన్ కావచ్చు, లేకపోతే అది చాలా పెద్ద వివాదమైంది. ఆ వివాదాన్ని ఎక్కడి వరకు వెళ్ళిందంటే చాలా వరకు పెద్ద చర్చకి దారి తీసింది. దానిపైన ఖండనలు, మరోవైపు వివాదాలు, దానికి పోలీస్ స్టేషన్లో కేసులు, మహిళా కమిషన్కి చేరిన తర్వాత క్షమాపణలు, ఇలాగ అనేక రూపాల్లో జరిగింది. ఇంత వివాదాన్ని కూడా ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకోవాలని చూసే అవినాష్ దానిపైన ఒక వివాదాస్పద వీడియో చేశాడు. ఆ వివాదాస్పద వీడియోలో ఏ స్థాయికి వెళ్ళాడంటే అందరూ కూడా రామరాజ్యంగా భావించే ఒక పరిస్థితులు, సీతమ్మదేవిని తమ అమ్మగా భావించే పరిస్థితులు, ఇలాంటి దాన్ని తీసుకొని ఆయన సీతాదేవిని కూడా రావణుడు రేప్ చేశాడనే ఒక ఇన్సిడెంట్ లాగా దాన్ని తీసుకొచ్చి ఇదేదో ప్రత్యక్షంగా ఉన్నట్టు, అంటే వాల్మీకి రామాయణం కావచ్చు, మొల్ల రామాయణం కావచ్చు, ఇలాగ మన దాదాపుగా ఒక 50-60 రామాయణాలు మనకి ప్రసిద్ధిగా ఉన్నాయి. దాన్ని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నారు. ఈ దేశం నుండి అనేక మంది మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు, దాన్ని ఒక దేవుళ్ళను కొలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా రామరాజ్యం ఒక మంచి పరిపాలన జరుగుతుంటే రామరాజ్యంగా చెప్తాం. చాలా వరకు ఒక కుటుంబంలో ఉండే బాధ్యతలు నిర్వహించడంతో పాటు సహనంతో ఉండే వాళ్ళని సీతాదేవి ఓర్పుతో మనం పోలుస్తాం. ఇలాంటి ఇన్ని ఉన్నదాన్ని కేవలం తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, లేకపోతే వ్యూవర్స్ని పెంచుకోవడం కోసం ఇవన్నీ చేసిన ఆయన ఈ విధమైన కామెంట్స్ చేశాడు. మరోవైపు మతాన్ని రెచ్చగొట్టేలాగా, అంటే ఆ హావభావాలు కావచ్చు, ఆయన తీసుకొచ్చిన ఏదైతే ప్రాపర్టీస్ కావచ్చు, అంటే దానికోసం ఏదైనా తెగిస్తాడు. పుచ్చకాయలు తీసుకొస్తాడు, తర్బూజాన్ని తీసుకొస్తాడు, ఇంకోటి తీసుకొస్తాడు, దాన్ని చూపించాలని ట్రై చేస్తాడు. అంటే ఒకటా రెండా, అంటే దీన్ని కూడా కొంతవరకు భరించారు. కానీ ఆ తర్వాత భరించలేమనే పరిస్థితి వచ్చింది. దానికి ఫిర్యాదుల రూపంలో వెళ్ళింది. అంటే శివాజీది ఒక దశలో ఆగిపోతే ఇది చాలా స్థాయిలో, ఎందుకంటే ఆరాధ్య దైవాల్ని కానీ లేకపోతే మతాలను కానీ దాన్ని కించపరిచేలాగా చేస్తే ఏ స్థాయికైనా వెళ్తాం అనేది చూపించగలిగారు. దీనిలో పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. అంటే అనేక వివాదాలు ఇప్పుడు గతంలో కూడా, అంటే కొన్ని చేసిన పనులని చాలా వరకు సోషల్ మీడియాలోన ఫాలోవర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అంగీకరించారు. ఎందుకంటే అన్వేష్ చెప్తున్న మాటలకి ఒక విలువ అనేది పెరిగింది, ఆయన అంగీకరించే పరిస్థితి వచ్చింది. దాంట్లోన బెట్టింగ్ యాప్స్ చాలామందికి ప్రపంచమంతా దానివల్ల నష్టపోయే వాళ్ళు చాలామంది కనిపించారు. దాని నష్టాన్ని చెవి చూశారు. దానివల్ల క్యాష్ తీసుకుంటున్న వారు అందరూ ఉన్నారు.
సొసైటీ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, దీన్ని అవేర్నెస్ చేసే వాళ్ళు కూడా సొసైటీ, సమాజం, మరోవైపు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఇలాంటి పరిస్థితి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం వ్యక్తులను టార్గెట్గా, అంటే బన్నీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అనేక మందిని టార్గెట్గా చేసిన వీడియోల్ని సోషల్ మీడియా అంతా ఆదరించింది. అన్వేషణని చివరికి పోలీసు అధికారులు సైతం పిలిచి ఆయనతో ఇంటర్వ్యూ చేయడం, ప్రశంసించడం, ఇలాంటి అనేక దీంట్లో ఒక హీరోని చేయగలిగారు. ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళి ఆగాల్సింది పోయి ఆ తలకెక్కిన కిక్కు ఏమన్నారంటే నిజంగా గర్వం అనుకోవడానికి కూడా అది పెద్ద ఇది అవుతుంది. అలా కాకుండా ఎక్కడ వరకు అంటే తను ఏం చెప్పినా వింటారు, ఏం చేసినా వింటారు, ఎవరిని కించపరిచినా, అంటే తను ఒక దేశద్రోహిని చెప్పుకోవడానికి, లేకపోతే తను ఒక మతాలకి వీటికి వ్యతిరేకని చెప్పుకోవడానికి, దేవుడిని అవమానపరచడానికి, కించపరచడానికి కూడా ఎక్కడ కూడా తెగించకుండా చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగీకరిస్తారనుకున్నాడు. కానీ ఈ రోజున దానికి ఒక జీరో అయిపోయిన తర్వాత, అంటే దాదాపు 2 మిలియన్స్ కానీ 2 మిలియన్స్ పైన రావడం అంటే ఇన్స్టాగ్రామ్లో లక్షల రూపాయల ఆదాయం, తనకి ఉండే జీవనంలో చాలా పెద్ద ఆదాయం, చాలా మంది ఫాలోవర్స్, దాన్ని కూడా తను వీడియో చేయగలిగాడు. ఎందుకంటే మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఉండే ఫాలోవర్స్ని ఏమాత్రం తగ్గించలేరని కూడా సవాల్ చేస్తూ వీడియోలు చేశాడు. దాన్ని అంటే ఏం చేసినా చెల్లుతుందని చెప్పుకున్నాడు. కానీ అలాంటిదంతా దూరం అయింది. ఈ రోజున చివరికి అంటే ఆ ఉద్యమం జరుగుతున్న టైంలో ఉన్న 2 మిలియన్స్ దగ్గర నుంచి నెమ్మదిగా తగ్గుతూ 1.3 మిలియన్స్కి వచ్చింది. అప్పుడు కూడా బుద్ధి రాలేదు. చాలా వరకు ఇలాంటి సవాళ్ళను చేయడంతో పాటు తను ఆ వీడియోని ఎక్కడ తగ్గకుండా చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే పోలీసు ఫిర్యాదులు వెళ్ళినాయో, తర్వాత ఇన్స్టాగ్రాము యాజమాన్యం కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ఎండింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫిర్యాదులు వెళ్ళడంతో ఈ రోజున జీరోగా మిగిలి ఈ రోజున పూర్తిగా ఒక 0 అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉద్యమం చేయడం అంటే అనేకంటే ఎవరైనా మనోభావాలు కావచ్చు, సెంటిమెంట్స్ని కావచ్చు ఆడుకుని దాన్ని పైన క్యాష్ సంపాదించాలనుకుంటే, అంటే ఎక్కడ అన్వేషి ఎక్కడికి వచ్చాడు అంటే, అన్వేష్ అనే ఇది ఒక చిన్న, అంటే ఒక షిప్లోన వంట మనిషిగా కావచ్చు, లేకపోతే క్లీనింగ్ బాయ్గా కావచ్చు, ఇలాంటి జీవితాన్ని ప్రారంభించిన అన్వేషు దశలుగా వెళ్ళిన తీరు చూస్తే నిజంగా అందరూ ప్రశంసించారు. ఎందుకంటే కరోనా సమయం వరకు అతను ఎవడో తెలియదు జనాలకి. పూర్తిగా ఒక షిప్పులో ఉద్యోగంగా పనిచేస్తున్న అతను ఆ షిప్పు యజమాని ఎవరికి ఇక నేను షిప్పు నడపలేను కాబట్టి ఎవరికి వాళ్ళుగా వెళ్ళిపోండి అని చెప్తున్న పరిస్థితుల్లో నెమ్మదిగా అందరినీ తీసుకుంటున్నప్పుడు కేవలం ఒక ఫోన్తోని చేస్తున్న వీడియోల్ని కనెక్ట్ అయ్యింది. ఎక్కడికక్కడ తను చూసిన ప్రదేశాలన్నింటికి తీసుకొచ్చాడు. చివరికి అదే తన ఇదిగా పెట్టుకున్నాడు, వృత్తిగా పెట్టుకున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించడానికి సిద్ధపడ్డాడు. అంటే ముందుగా ఒక నమ్మకంతో కూడిన ఆ విధానాన్ని అనుసరించాడు. ఆ వీడియోలకు ఆదరణ వచ్చింది. ఏమున్నా సరే చాలా స్వచ్ఛంగా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే తను మోసం చేయటం లేదన్నాడు. ఒక దశలో ఎంతవరకు ఆదరించారంటే, అంటార్టికా ఖండంలో నేను యాత్ర చేయడం కోసం 5 నయా పైసలు లేదు, నాకు అందరూ ఒక సాయం చేయండి అంటే లక్షల రూపాయలు సాయం చేశారు అందరూ. అంటే 100 దగ్గర నుంచి 1000 రూపాయల వరకు సాయం చేశారు. దాన్ని అంతే సిన్సియర్గా ఎంతైతే ఖర్చు అయిందో మిగతా డబ్బులు తిరిగి వేస్తున్నానని చేసిన వీడియో కూడా లక్షల రూపాయలు సంపాదించేలాగైంది. ఇంత ఆదరణ పొందినవాడు తలకెక్కిన తర్వాత కిక్కు ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ రోజున ఎవరైతే సెంటిమెంట్గా నమ్ముతున్నారో మతాల్ని, కులాల్ని, వీటన్నింటినీ ఎంతవరకు నమ్ముతున్నారో వాటిన్నింటినీ కూడా మాట్లాడడంతో పాటు, దూషించడంతో పాటు హద్దులు దాటి, అంటే చివరికి చాలా చోట్ల మనం అసభ్యకరంగా అనుకునే ఒక మాటలతోని ఇతర దేశాల్లో అవి కాకపోవచ్చు, అవి వర్డ్స్ కావచ్చు, ఇలాంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ హోటల్స్ కావచ్చు, లేకపోతే ఆ ఊరు పేర్లు కావచ్చు, లేకపోతే ఆచార వ్యవహారాలు కావచ్చు, అక్కడికి కూడా వెళ్ళి ఆ పదాలని డైరెక్ట్గా చూపించి ఇక్కడ పలానా పదం ఉంది మీరు దీన్ని అనుకోవద్దని చేసిన వీడియోలు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. అంటే ఆ స్థాయికి ఆయన వెళ్ళిపోయగలిగాడు. ఈ రోజున జీరోగా మొత్తం అన్వేషణ మిగిలాడు. అంటే ఈ పరిస్థితులన్నిటికీ కారణం చూస్తుంటే ఎవరు సోషల్ మీడియా కారణం అంటే, సోషల్ మీడియాని చాలా వరకు తక్కువ అంచనా వేస్తారు. ఎందుకంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేసినా సరే వాళ్ళు అంగీకరిస్తారు, ఏం చేసినా సరే దాన్ని ఆమోదిస్తారు, అవన్నీ డబ్బుల రూపంలో మారుతుందని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఏం చెప్పినా చాలా వరకు ఒక చిన్న ఫోన్ పట్టుకుంటే ఆ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్న దానికి లక్షల వ్యూస్ వస్తున్నాయి, 1000 రూపాయల ఆదాయాలు వస్తున్నాయి. చాలామంది దానిపైన బ్రతుకుతున్నారు. అంటే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అటు రాజకీయ విశ్లేషణలు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే తన జీవిత విధానానికి సంబంధించిన వీడియోలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వంటలు, వార్పులు, ఇలా ఏం చేసినా సరే ఈ రోజు సోషల్ మీడియా బతికించేలా చేస్తుంది. ఇలాంటి దాన్ని ఆసరాగా తీసుకొని అలుసుగా తీసుకుంటున్నారు. ఆసరాగా తీసుకుని నడుపుతున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ అన్వేషణ అనేటువంటి దీన్ని అలుసుగా చేసుకొని మనం ఏమైనా చేస్తాము, ఏమైనా చెల్లుబాటు అవుతుంది, మనం ఏది చెప్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న జనాలందరూ అంగీకరిస్తారని ఏదైతే అనుకుంటున్నారో దానంతటికీ ఒక్కసారిగా చెక్ చెప్పినట్టయింది. అంటే ఎక్కడ దీనికి పులి స్టాప్ పడదు, నేను ఏం చేసినా సరే అంగీకరిస్తారు, ఏం చెప్పినా సరే వింటారు అనేది ఏదైతే ఉందో ఆ తలకెక్కిన దాన్ని ఒక్కసారిగా ఉంది. ఇప్పుడు ఇంకొక ఇన్స్టాగ్రామ్ను కూడా ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అంటే కరాటి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో పదే
ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇటువాడికి అసలు నిజంగానే చూస్తుంటే ఈ ఫిర్యాదులు చూసినప్పుడు నిజంగానే ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విధమైన అనేక కంటెంట్లు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా పట్టించుకుంటారా, నిజంగా అన్వేషణతోడు మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఇతను నిజంగా స్టాప్ చేయగలుగుతారా, నిజంగా జీరో అవుతుందా అనేదాన్ని చాలా వరకు అనుకున్నారు. కానీ దాన్ని పూర్తి భిన్నంగా ఈ రోజున ఇన్స్టాగ్రామ్ తీసుకున్నది కావచ్చు, లేకపోతే పోలీసులు దీనిపైన పంజాగుట్ట పోలీసు కావచ్చు, చేత ఇతర చోట్ల నమోదైన కేసులు కావచ్చు, వీటన్నిటి కూడా చట్టం న్యాయం ఖచ్చితంగా ఇలాంటి చౌకబారతనంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు మిగతా దాంట్లో కావచ్చు ఎవరినైనా అవమానపరిచినా హద్దులు దాటి ప్రవర్తించినా ఒక జీరోగా మిగులుతారని చూపించగలిగారు. ఎస్, మనతోని